ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో నిరసనలు చేపట్టారు ఆద్మీ పార్టీ నాయకులు. బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మోడీ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరవింద్ కేజ్రీవాల్ కి నిన్న కోర్టుని కూడా బేఖాతరు చేస్తూ నిన్న ఈడీ అరెస్ట్ చేయడంపై ఈరోజు నిరసనగా బీజేపీ ఆఫీస్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ముట్టడించడం జరిగింది. నాతో పాటు మా కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాములు గౌడ్ గారు, మహమ్మద్ మాజిద్, డాక్టర్ అన్సారీ గారు, అలాగే మహిళా వింగ్ అధ్యక్షుడు హేమా జిల్లోజ్ గారు, అలాగే స్పోక్స్ పర్సన్స్ జావేద్ షరీఫ్, విజయ్, అలాగే యువజన నాయకులు సంతోష్, మిగతా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదైతే కుంభకోణం అని అంటున్నారో అసలు కుంభకోణాలు జరిగింది, వేల కోట్ల కుంభకోణాలు జరిగింది. మొన్న కోర్టు సాక్షిగా బయటపడ్డాయి. కొన్ని వేల కోట్లు, వందలు కాదది, వేల కోట్లు అరవిందో ఫార్మాని బెదిరించి ఈడీ రైడ్ చేస్తే వారం రోజుల్లో 100 కోట్లు అక్కడ ఎలక్ట్రల్ బాండ్ కొన్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. వాటి మీద ఈడీ మాట్లాడదు. మెగా కంపెనీ మీద దాడి చేసి దాని నుంచి 900 కోట్లు తీసుకుంటే అది ఈడీకి కనపడదు. అలాగే లాటరీలు చేస్తూ ప్రజల నుంచి సొమ్ము దోచుకునే వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు 1200 కోట్లు ఇస్తే బయటపడదు. ఇంకెంతో మంది మీద దాడి చేసి దాదాపు 6000 కోట్లకు పైగా తీసుకున్నది ఈడీకి కనపడదు. కానీ అసలు 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరగలేదు. దాని గురించి నేను కాదు అన్నది, కోర్టే సంజయ్ గారు అన్నారు. అక్టోబర్లోనే సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు 100 కోట్ల కుంభకోణం అనేది ఓన్లీ ఇట్స్ ఎ డైలాగ్ మాత్రమే. అంటే కొంతమంది మాట్లాడుకుంటూ 100 కోట్లు ఇచ్చుకోవాలి అని మాట్లాడిన మాటలను పట్టుకొని ఈరోజు ఈడీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కోలి గారు చెప్పిందే. జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కి నిన్న కోర్టుని కూడా బేఖాతరు చేస్తూ నిన్న ఈడీ అరెస్ట్ చేయడంపై ఈరోజు నిరసనగా బీజేపీ ఆఫీస్ని